జరిగింది. సో ఏంటి మరి మీరు దీన్ని ఏ విధంగా తీసుకుంటున్నారు, ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఫస్ట్లీ యోయో టీవీ వ్యూవర్స్కి గుడ్ ఈవినింగ్. సునీల్ బల్సన్ రాని, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రాని, లేకపోతే జేపీ నడ్డా రాని, తెలంగాణ సమాజం నమ్మదు బీజేపీకి. ఇన్ఫాక్ట్ తెలంగాణ సమాజం ఎందుకు నమ్మదు? నమ్మకుండానే 8 ఎంపీలు 8 ఎమ్మెల్యే స్థానాలు వచ్చాయా? గతంలో 1-6 కంటే పెద్ద గొప్పగా ఫీల్ అయ్యే బీజేపీ ఈరోజు ఆ స్థాయికి వెళ్ళిందంటే తన ఏంటంటే ఓట్ల శాతాన్ని పెంచుకోగలిగిందంటే దాన్ని నెక్స్ట్ జరగదని గ్యారంటీ ఎలా చెప్పగలరు మీరు? బా ఎంత అద్భుతంగా చెప్పారు అన్నగారు. బీజేపీ అద్భుతమే ఉందండి. సార్ అరే అన్న వినండి ఆన్సర్ అన్న, జగమెరిగిన సత్యం. నేనేదో భగవంతుడు కాదు, నేను చెప్తేనే అది పెద్ద హైలైట్ అయిందని కాదు, నిజం, అది వాస్తవం కదా. వాస్తవం ఏంటంటే బీఆర్ఎస్ సరెండర్ అయింది, సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకొని ఏకదాటిగా బీజేపీకి వేసింది. అందుకే లిక్కర్ స్కామ్ లో ఎవరో బయట ఉన్నారు. క్విడ్ ప్రో క్యో రిలేషన్ అది ప్రజల ముందు పెడతాం ముందు కూడా. అంటే ఇంకా లోపాయికారిగా ఇంకా నడుస్తూనే ఉందంట. లేదనుకుంటున్నారా మీరు? మీతో అంటగాగుతున్నారు, వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక టాపిక్ వద్దాం. అవన్నీ ప్రజలకు తెలుసు, బట్టబయలు చేసాము, అందుకోసమే ఈ రోజు అధికారంలో వచ్చాము. ఇంకో విషయం, కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఈ పిఆర్ఐస్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్ 1950s నుంచి కావచ్చు, ఈ మొన్నటి వరకు 73rd 74 అమెండ్మెంట్ వరకు కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చి డిసిషన్ మేకింగ్స్ లో సామాన్యమైన మార్జినలైజ్ కుటుంబాలు కూడా ఉండొచ్చు, సెల్ఫ్ రూల్ గవర్నెన్స్ అన్న కాన్సెప్ట్ లో దీనికి తీసుకొచ్చి ఈ దేశానికి అద్భుతంగా కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఇచ్చి, చట్టం ఇచ్చి, ఫైనాన్స్ కమిషన్ దానికి 5 years ఒకసారి రికమెండ్ చేసేటట్టు, ట్యాక్స్ స్వతహా కలెక్ట్ చేసేటట్టు, ఆ రైట్స్ వాళ్ళకి ఇచ్చాము, స్టేట్ అసెంబ్లీ వాళ్ళకి ఫండ్స్ ఇచ్చేటట్టు. ఈ అద్భుతమైన కాన్సెప్ట్ ఇప్పటి నుంచో చరిత్రలో మన కల్చర్లో ఉంది. పంచాయతీలు వీటిని కాన్స్టిట్యూషనల్ రైట్ ఇచ్చి ఈ దేశానికి పరిచయం చేసింది ఇదే కాంగ్రెస్ పార్టీ. ఇంకో విషయం, ఎంత చిత్తశుద్ధిగా ఈ దేశం పట్ల, స్వాతంత్రం కాదు, స్వాతంత్రం ఒక ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీకి, తర్వాత సమాజ నిర్మాణం కోసం గరీబీ హటావ్ అని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చింది 32 million ప్రజలకి. ఈరోజు రెస్పెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు మన మధ్యలో లేరు. ఆయన హయాంలోనే 32 million పీపుల్ అబోవ్ పవర్టీ లైన్కి తీసుకొచ్చింది ఇదే కాంగ్రెస్ పార్టీ. ఆయన ఈరోజు మన మధ్యలో లేరు. వెల్, వి మస్ట్ పే కండోలెన్స్ టు ఇట్. రెస్పెక్టెడ్ ఫైనాన్స్ మినిస్టర్, తర్వాత ప్రైమ్ మినిస్టర్. ఇంకోటి, ఆయన మాట్లాడకపోవచ్చు కానీ ఆయన చేసిన పనులు చాలా గొప్పగా, అద్భుతంగా రాబోయే తరాలు చెప్పుకుంటాయి. మోడీ గారు చెప్పారు ఈ రోజు మోడీ గారి నుంచి ఇంతవరకు అన్నగారు అందరు చెప్పారు. కానీ ఒకటి అద్భుతమైన అబద్ధపు లూప్ ఒకటి మాట్లాడారు. అంటే అన్నకి అవేర్నెస్ ఉందో లేదో, బీసీ సంక్షేమం కోసం మందల్ కమిషన్ విపి సింగ్ ఇంప్లిమెంటేషన్లో తీసుకొచ్చినప్పుడు ఇంప్లిమెంటేషన్లో తీసుకోరాలేదు, పెట్టిన తర్వాత దానికోసం ఇంప్లిమెంటేషన్లో ఇదే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చింది? హయ్యర్ ఎడ్యుకేషన్లో కావచ్చు, బీసీలకు ఏది రిజర్వేషన్ అనేది ఉండాలన్న కోణంలో పరిచయం చేసింది ఇదే కాంగ్రెస్ పార్టీ. దానికి ఇంప్లిమెంటేషన్లో తీసుకొచ్చింది. ఇందాక అన్నారు బీసీ గురించి గొప్పగా చెప్తున్నారు, వెరీ నైస్, పంచాయత్ రాజ్ గురించి గొప్పగా చెప్తున్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటున్నారు. డెడికేటెడ్ కమిటీ అయితే వర్క్ చేస్తుంది. రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే ఎలక్షన్స్ అవుతాయి. వాళ్ళ స్థితిగతులు తెలుసుకోవాలి. ఎవ్రీ 10 years ఒకసారి, ఎవ్రీ 5 years ఒకసారి మనం తెలుసుకోవాలి. ఆ రిపోర్ట్ ముందు వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఎలక్షన్స్కి వెళ్తుంది. అందులో కూడా 100% రిజల్ట్ ఉంటుంది చూడండి మాది. కానీ దానికి ముందు ఏదైతే అబద్ధపు ప్రచారాలు, మిస్ఇన్ఫర్మేషన్ బీజేపీ బీఆర్ఎస్ కలిగి తెలంగాణ సమాజానికి వైరస్ లాగా పెంచుతున్నారు చూడండి, దానికి యాంటీడోస్ కుక్క కాటుకి సరైన టైంలో వినండి అన్న. రిజర్వేషన్లు మీరే కదా కామారెడ్డి డిక్లరేషన్ లో 42% బీసీలకు పెంచుతామని చెప్పారు. ఎట్లా పెంచుతారో మీరు చెప్పండి అని మేము సూటిగా అడుగుతున్నాము. ఏ రకంగా పెంచుతారు? ఎందుకంటే చెప్తా, సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రిజర్వేషన్ల విషయంలో 50% సీలింగ్ ఉందని చెప్పింది. 50% మించకుండా రిజర్వేషన్లు ఉండాలని చెప్పింది. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు మన రాష్ట్రంలో ఇప్పుడు అమలు అవుతున్నటువంటి రిజర్వేషన్లను మీరు గణన చేస్తే 42% బీసీలకు ఒకవేళ మీరు పెంచితే, ఎస్సీలకు ఎస్టీలకు కలిపితే 50% సీలింగ్ దాటుతుంది.
మీరు దాన్ని సుప్రీంకోర్టు చెప్పినటువంటి సీలింగ్ ని దాటితే ఏ రకంగా అది అమలు చేస్తారు? అది నిలబడుతుందా? మళ్ళా కోర్టులో కొట్టేస్తారు కదా. అబద్ధ ప్రచారాలు చేస్తున్నది బీజేపీనా కాంగ్రెస్ పార్టీనా? దీనికి సూటిగా సమాధానం చెప్పండి. బీజేపీ ఇప్పుడే చెప్తా, ఆయన చెప్పిన స్టేట్మెంట్ లోనే చెప్తా. చెప్పండి. సీలింగ్ అనేది సుప్రీం కోర్టు పెట్టిందండి. 100% రిజర్వేషన్ లో 50% ఓపెన్ లో ఉంటుంది. నెక్స్ట్ 50% లో బీసీ కావచ్చు, ఎస్సీ ఎస్టీస్ కావచ్చు, అందులోనే పోరాటం చేయాలి. వీకర్ సెక్షన్ కూడా అందులో కావచ్చు. సార్ నా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే ఈ సీలింగ్ పక్కన పెడితే బీసీ కోసము చట్ట కల్పన పార్లమెంట్లో చేసేది ఎవరు? బీజేపీ పార్టీ. ఒకవేళ బీసీలు ఎంతమంది ఈ దేశంలో ఉన్నారు అనేది తెలిసేది ఎలా? జనగణన కాదు. జనగణన అయితే 70 ఏళ్ల నుంచి వీళ్ళు గాడిదల పనులు తోమిర్రు. ఇప్పుడేమో వచ్చి ఇప్పుడు వచ్చి బీసీల గణన ఇయర్స్ ఆఫ్ కరప్షన్ అంటారు. 2011 70 ఇయర్స్ దేశం నడిపిస్తారు. ఆన్సర్ ఇస్తున్నాను కదా, ఆన్సర్ అయితే చెప్పండి. ఇప్పుడు మీరు విమర్శ ఇప్పుడు ఆన్సర్ అంటే మీరు ఎట్లా దాన్ని మీరు అడిగారు, క్వశ్చన్ అడిగారు, సమాధానం చెప్పనివ్వండి. సార్ ఇప్పుడు మీరు అది ఎట్లా ఓవర్కమ్ చేస్తారో చెప్పండి. అంటే బీజేపీని విమర్శ చేస్తే తప్పకుండా మేము డిఫెండ్ చేయాలి. ఇప్పుడు అది మాట్లాడినాం. ఎందుకంటే మీరు ఇప్పుడు దేశంలో అధికారంలో ఉన్నది మీరు కాబట్టి, ఆ రూల్ పాస్ చేయాల్సింది మీరు కాబట్టి, అందుకని అడుగుతున్నాడు ఆయన. మీరు చెప్పండి, కంటిన్యూ. ఎవరో అంటున్నారు ఈ దేశ సమాజానికి జిత్నీ ఆబాదీ ఉత్నీ హక్ అని. ఎవరు అంటున్నారు? రాహుల్ గాంధీ అంటున్నారు. సంవిధాన్ బచావ్ అంటున్నారు. ఎవరు అంటున్నారు? ఇదే రాహుల్ గాంధీ అంటున్నారు. అంబేద్కర్ హిస్టారికల్ చరిత్రాత్మక ఆయన ఐడియాలజీ బేసిస్ ని కాపాడుకోండి అన్నారు. ఎవరో కించపరుస్తున్నట్టు మాట్లాడుతున్నారు పార్లమెంట్ లో. వాళ్ళు చిత్తశుద్ధిగా లేరు ఈ దేశ నిర్మాణం కోసం. ఈ దేశ ఇథోస్, ఈ కల్చర్ గురించి వాళ్ళకి అర్థం కాదు అంటున్నారు. ఎవరు? అదే రాహుల్ గాంధీ. అయితే నేనేమంటున్నా, బీసీకి వచ్చేసరికి మేము కులగణనలతో పాటు లాస్ట్ 10 years ఒకసారి మన అనాలిస్ట్ గారు చెప్తారు, తర్వాత గంటికి చెప్తాడు ఆయన అయితే, రామ్ గోపాల్ గారు. అయితే ఎవ్రీ 10 years ఒకసారి పాపులేషన్ సెన్సస్ జరగాలి. జరిగిందా? జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే పాపులేషన్ సెన్సస్ జరిగితే సోషో పొలిటికల్ ఎకనామికల్ రైట్స్ అడుగుతారు. ఎవరైతే మెజారిటీలో ఉన్నారు, ఎవరు మెజారిటీలో ఉన్నారు? 85 to 90% అప్రాక్సిమేట్లీ మీ బీసీ సమాజమే ఉంది. అడగరా హక్కులు? ఎలా అప్పర్ క్యాస్ట్ ఒక్కరే పరిపాలిస్తున్నారు? 95 సెక్రటరీస్ ఈ దేశాన్ని నడిపితే అందులో 90 పైచీలకు వీళ్ళే ఉన్నారు కదా. ఓసీ సమాజం నుంచే ఉన్నారు కదా, అప్పర్ క్యాస్ట్ నుంచి ఉన్నోళ్ళే కదా. ఎవరు ఈ దేశాన్ని పరిపాలిస్తుంది? లాస్ట్ 10 years మీరు ఇదే బీసీ సమాజం కావచ్చు, ఎస్సీ ఎస్టీ సమాజం కావచ్చు, అంటే 90% అప్రాక్సిమేట్లీ ఈ సమాజానికి మీరు చట్ట రూపంలో, టెండర్ రూపంలో ఎంతమందికి ఎకనామికల్గా, పొలిటికల్గా రిప్రజెంటేషన్ ఇచ్చారు? అంటే టెండర్ రూపంలో ఎన్ని గవర్నమెంట్ టెండర్స్ బీసీస్కి ఇచ్చారు, ఎస్సీ ఎస్టీకి ఇచ్చారు? తిప్పి చూడండి, హార్డ్లీ 0.2%. అంటే 5 trillion ఎకనామీలో బీజేపీ ఎవరికి న్యాయం చేస్తుంది? అప్పర్ క్యాస్ట్ కాదా? ఒకవేళ నేనంటాను అంటే యాజ్ ఎ కాంగ్రెస్ కులగణన కాదు, కులగణన చిన్న మార్కే అండి. జనగణన తర్వాత కులగణన కూడా జరగాలి. మన కల్చరల్ న్యూమరేషన్ కూడా జరగాలి. యానిమల్ ఏదైతే లైఫ్ స్టాక్ ఉందో, చెట్లు పుట్టలు అన్నిటికీ జరగాల్సిందే. ఈవెన్ హిల్ స్టేషన్ కూడా జరగాల్సిందే. బయోడైవర్సిటీ డెన్స్ ఉన్న రీజన్ కూడా నంబరింగ్ జరగాల్సిందే. ఆ నంబర్ రూపంలో ఎంతమంది ఉన్నారు అని ఎంచితేనేగా ఆయనకు డైరెక్ట్గా మనకి ఏమైనా క్యాన్సర్ వచ్చినా యాంటీడోట్స్ ఇవ్వగలుగుతాము. కానీ బీజేపీ చేయట్లేదు. ఎందుకు అంటే హిందూ మతవాదం తీసుకెళ్లడానికి ఇబ్బందిగా మారిపోతుంది. ఆ పోలరైజేషన్ చూసారా? మైనారిటీస్ అపీజ్మెంట్ చేస్తుంది ఒక పార్టీ అని 100%. అందుకే వాళ్ళు చేయట్లేదు. దీని పట్ల ఇప్పుడు పిఆర్ఐస్ కి అన్యాయం చేస్తుంది ఎవరు? బీసీలకు అన్యాయం చేస్తుంది ఎవరండి? ప్రజలు వింటున్నారు. ఇప్పుడు యోయో టీవీలో వ్యూవర్స్ కూడా వింటున్నారు. ఇదే బీజేపీ పార్టీ కాదా? ఇప్పుడు పంచాయతీరాజ్ ఎలక్షన్ స్టేట్ లెవెల్కి వచ్చేసరికి ఇక్కడ ఛాలెంజ్ ఉంది. రవి గారు మీరు ఇందాక అంటున్నారు కానీ సరే మీరు అన్నది ఓకే అనుకుందాం. కానీ ఇక్కడ రాబోయే ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ గెలిస్తే ఇక్కడ బీసీని ముఖ్యమంత్రిగా ఉంటారని ఎందుకు అనౌన్స్ చేస్తారు? బీసీని వాళ్ళ హక్కులు చేర్చుకోకపోతే అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వరు కదా. మామూలుగా బీజేపీ మామూలుగా చెప్పడం వేరు రవి గారు, చట్ట రూపంలో కల్పన దించడం వేరు. ఇది సీలింగ్ యాక్ట్. ఇందాక అన్నగారు అంటున్నారు కదా, సుప్రీం కోర్టులో 100% ఓపెన్ లో ఉంటే 50% ఓపెన్ కేటగిరీ, దానికోసం పోరాటం చేయమని చెప్పండి. ఏది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి ఓ పిటిషన్ ఫైల్ చేయమని చెప్పండి, లేకపోతే పార్లమెంట్ లో చట్టం తీసుకురమ్మని చెప్పండి. సుప్రీం కోర్టు కన్నా పెద్దది పార్లమెంటే కదా. మనం ప్యానలిస్ట్ లో మనం అందరం ఒప్పుకోవాల్సిందేగా. పార్లమెంట్ లో చట్టం తీసుకురండి, జిత్నీ ఆబాదీ ఉత్నీ హక్ రాహుల్ గాంధీ అంటున్నారుగా.
80% సమాజం బహుజన సమాజం ఈ రోజు రిప్రజెంటేషన్ రూపంలో కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో కావచ్చు, హార్డ్లీ 15% కూడా లేదు. అంటే గవర్నమెంట్ జాబ్లలో లేరు, అటు సైడ్ హైయర్ ఎడ్యుకేషన్లో లేరు, అటు సైడ్ పొలిటికల్ రిప్రజెంటేషన్లో లేరు. ఓ చట్ట రూపం తీసుకోరండి, సుప్రీంకోర్టు ఎందుకు ఆమోదించండి అండి దానికి? అది బ్రేక్ చేయొచ్చు కదా, మీరు చేయొచ్చు కదా. చెప్పాలనుకుంటున్నారా? ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారు? అందుకే తెలంగాణ సమాజంలో కాదు దేశవాద మొత్తంలో బీసీ ఉద్యమం ఒకటి వస్తే ముట్టికాయలు బీసీ ఉద్యమం వచ్చే అవకాశం ఉంది. ఉంది, గారు చెప్పారు ముట్టికాయలు ఆల్రెడీ 20% నుంచి 42% పెంచకపోతే భారీ ఎత్తున ఉద్యమం ఉంటుందని చెప్పి కూడా ఆయన వార్నింగ్ ఇస్తా ఉన్నారు. ఈవెన్ ఇంకోటి వాసం దరిద్రం చెప్పమ్మా, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని రిజర్వేషన్ ఉంటదన్నా, అందులో కూడా ఓసీలే దానికి లబ్ధి పొందుతున్నారు. బీసీలు మాత్రం అక్కడే ఎక్కడేసిన గొంగడి అక్కడే. అడగొద్దా పొలిటికల్ ఎకనామికల్ సోషల్ రైట్స్? ఈ దేశం ఫ్రీ దేశం ఇది. సో మీరు హామీ ఇచ్చినట్టుగా బీసీ రిజర్వ్ 42% మేము యూత్ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ కావచ్చు అన్నగారు, చిత్తశుద్ధిగా ఈ దేశ నిర్మాణం కోసం, ఈ రాష్ట్ర నిర్మాణం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఇప్పుడు చూడండి, మీరు అన్న 6 గ్యారంటీలు కూడా మేము ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ లో తీసుకొస్తాం, పిఆర్ఐస్ లో 100% రిజల్ట్ చూపిస్తాము. మళ్ళీ ఇలా అన్నారు అనుకోండి, శవాలు వెళ్తే మీరు తీసుకోండి, శివలింగాలు మాకు ఇవ్వండి అంటే మన దేశాన్ని కరప్ట్ చేస్తున్న పార్టీ ఏదో వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు మాత్రం రాదు అది. ఒకప్పుడు స్ట్రైక్, సర్జికల్ స్ట్రైక్ అని ఓ స్టేట్మెంట్లు ఇచ్చారు. అప్పుడేగా ఇన్సెక్యూరిటీ మన మెజారిటీ సమాజంలో వచ్చేసరికేగా వీళ్ళు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో నంబర్ పొందారు. ఇప్పుడు అట్లా కాదు, ఈడ రేవంత్ రెడ్డి ఉంటారు, సేమ్ లెవెల్ ఆఫ్ కౌంటర్ ఇస్తాడు. బుర్ర రేవంత్ రెడ్డి గారు ఉండొచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారు ఇదివరకు చెప్పిన మాటలు నమ్మే పరిస్థితులు పడితే జనం లేరనేది పక్కా చెప్పొచ్చు. ఎందుకంటే సార్ నగేష్ గారు ఇప్పుడు వ్యతిరేకత ఉందా లేదా మీరు చెప్పండి. ఎన్నొద్దు, ఇప్పుడు వ్యతిరేకత ఉందా లేదా మీ పార్టీ మీద? అందులో కాదు రవి గారు నేను చెప్తా, ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు విన్నారు. అన్నగారు మీరు చెప్పండి, ఇంతవరకు మినిస్ట్రీ తీసుకొని లీడర్ ఈ రోజు డైరెక్ట్ సీఎం అయి కూడా అద్భుతమైన స్కీమ్స్ తో ముందుకు వస్తున్నారు. అది ఎలైట్ అద్భుతమైన స్కీమ్స్ అని మీరు అనుకుంటున్నారు, కానీ ఇంప్లిమెంటేషన్ లో ఎవరు దానికి బాధ్యత చేస్తున్నారు? ఎక్కడ సక్సెస్ అవుతుంది? అపోజిషన్ లేదు. హైడ్రా మంచిది కాదా అండి? అల్టిమేట్ డిసిషన్ ఫ్యూచర్ వినండి. వీళ్ళు అబద్ధపు ప్రచారాలు, మిస్గైడ్ చేయడంలో బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు కుంభకై దేశ ప్రజల్ని కొంచెం క్రిటిసిజం వైపు తీసుకెళ్తున్నారు, కానీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కాదు. మాట్లాడుతుంది దాని గురించి మాట్లాడుతుంది. మల్లిపాక యాదగిరి గారు ఏంటి మరి నిజంగానే ఈరోజు అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో